ప్రభునందు ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభా, వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని మా ప్రభు రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన వారలారా, నేటి ఉదయకాలము విమోచించే యేసు ప్రభుల వారి గురించిన ప్రవచనాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. యేసు ప్రభుల వారు బాలుడై ఉండగా యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళగా సిమియోను దైవజనుడు ద్వారా, ఆ తర్వాత ప్రవక్తినైన అన్నమ్మ ద్వారా పలకబడినటువంటి ప్రవచనాలు వింటున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయము 38వ వచనంలో ప్రవక్త అయినటువంటి అన్నగారు యేసు ప్రభుల వారు శిశువుగా ఉండగా ఆయన ఎత్తుకొని, ఇదిగో యెరూషలేములో ఎదురు చూస్తున్నటువంటి విడుదలను, విమోచనను కలిగించేటువంటి బాలుడితడే. ఈయన యెరూషలేము గురించి ఎదురు చూస్తున్న వారందరికీ విడుదలనిచ్చేటువంటి వారు, విమోచనను కలుగజేసేటువంటి వాడు అనేటువంటి ప్రవచనాన్ని యేసుప్రభుల వారి గురించి తెలియజేసినట్లుగా చూస్తూ ఉన్నాం. యెరూషలేము గురించి మనం అనేక మార్లు జ్ఞాపకం చేసుకున్నాం. యెరూషలేము శాంతి పట్టణం, యెరూషలేము సమాధాన పట్టణం అనేటువంటి పేరు కలిగి ఉంది. షాలేం, షాలోం అనే పదాలు సమాధానానికి గుర్తు. సమాధానం అంటే కేవలం యుద్ధం లేకపోవడం కాదు, నెమ్మది, ఆరోగ్యం, సమాధానం, సంతోషం, నిర్భయం, భయం లేని స్థితి. అయితే ఇటువంటి లక్షణాలు ఏవి కూడా అలనాటి యెరూషలేముకి కనబడలేదు. రెండవది, యెరూషలేములో దేవాలయం ఉంది. ఆ దేవాలయము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరంగా ఉండి అనేకులు రావడం కొరకు దేవుడు ఉద్దేశించింది. యేసు ప్రభుల వారు దేవాలయాన్ని శుద్ధి చేసినప్పుడు ఇదే మాటలు జ్ఞాపకం చేస్తాడు. ఇది నా తండ్రి ఇల్లు, నా తండ్రి అన్యజనులకు ప్రార్థనా మందిరం, అనేక అన్యజనులకు అందరికీ ప్రార్థనా మందిరంగా ఉండాలి. కానీ అది జరగలేదు. అది ఇశ్రాయేలీలు, యూదులు తమ కొరకు మాత్రమే అని అనుకొని ఇతరులను దూరం పెట్టి దేవుని దగ్గరికి రానివ్వకుండా వారు, ఇతరులు, అన్యులు అని వేరు చేసినటువంటి సందర్భం. ఇటువంటి అనేక సందర్భాలు, ఒక పక్క రోమేయుల చేత బాధపడుతున్నటువంటి సందర్భం, నెమ్మది లేని స్థితి, ఆత్మీయ జీవితంలో పతనమైపోయినటువంటి స్థితి, పైకి కపటంగా జీవించేటువంటి బ్రతుకులు, వీటన్నిటి నుండి విడుదలనిచ్చి నెమ్మది, సంతోష, సమాధానాల్ని అనుగ్రహించడానికే యేసు ప్రభుల వారు వచ్చినారని అన్నమ్మ తెలియజేస్తుంది. అన్నమ్మ గారు యేసు ప్రభుల వారిని చూడక మునుపు ఆమె ఎంతగానో భక్తిగా ఎదురు చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నిత్యము దేవాలయంలో ఉంటూ, ఉపవాసంలో ఉంటూ, పగలు రాత్రి ప్రార్థనలో గడుపుతూ ఆశతో కనిపెడతా ఉంది. తన జీవితంలో ఇటువంటి ఒక అద్భుతమైన క్షణం కొరకు ఎదురు చూస్తూ ఉంది. దేవుని రక్షణ కార్యమును తన కనులారా చూడాలనేటువంటి ఒక ఆశ కొరకు కనిపెట్టి తన జీవితంలో ఆ గొప్ప సందర్భాన్ని చూసింది. భూమి మీద దేవుడు జరిగించే రక్షణ కార్యాన్ని, విడుదల కార్యాన్ని, విమోచన కార్యాన్ని చూడడం కొరకు ఎదురు చూచి ఆ గొప్ప సందర్భంలో సంతోషము, ఆనందాన్ని పొందుకుంటుంది. ఆ అద్భుతమైనటువంటి క్షణాన్ని ఆమె ఇప్పుడు అనుభవించుతూ ఉంది. చూడండి ప్రియమైన వారలారా, దేవుడు విముక్తి, విమోచన కలిగించువాడు. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడే ఆయనకి ఇవ్వబడినటువంటి గొప్ప పేరు. మన జీవితాల్లో ఎన్నెన్ని సంక్లిష్టమైన పరిస్థితులు ఉన్నా వాటన్నిటి నుంచి విడుదలనిచ్చేటువంటి వాడు. ఆయన పేరే యేసు, అంటే రక్షించువాడు. ఆయన గురించిన ప్రవచనం ఆయన విడుదలనిస్తూ ఉన్నాడు. మనం అనేక మార్లు మనమున్న సందర్భాల్లో, కష్టాల్లో నుంచి ఎవరు విడిపిస్తారు అని ఎదురు చూస్తాం. చూడండి, విడిపించడము అనే మాట చాలా అద్భుతం. ఎందుకంటే ఆ దినాల్లో బానిసలుగా అమ్మివేయబడిన వాళ్ళు అందులో నుంచి బయటికి రావాలంటే, విడుదల పొందాలంటే ఎవరైనా ధర చెల్లిస్తే, వారికి కట్టవలసిన డబ్బులు చెల్లిస్తే అప్పుడు వారు విడుదలవుతారు. ఎవరైనా బాకీ పడి ఉంటే ఆ అప్పు కడితే వాళ్ళు విడుదలవుతారు.
లేకపోతే అప్పటిదాకా వాళ్ళు అందులో ఇరుక్కుపోయినటువంటి స్థితి. చూడండి, ఇరుక్కుపోయినటువంటి స్థితి, నలిగిపోయే స్థితి, ఇటువంటి స్థితుల్లో ఉన్న వాళ్ళ కొరకు ఎవరు విడుదలనిస్తారు? యేసుప్రభుల వారే విడుదలనిస్తారని నమ్మకంతో, విశ్వాసంతో ఆయన వైపు చూచి ప్రతి వారికి ప్రభు విడుదలనిచ్చి మనల్ని బలపరుచుతారు. ప్రార్థించుకుందాం. కనికరం గల ప్రభువా, మీరు విడుదలనిచ్చువారు, విమోచించువారు. మేము ఏ స్థితిలో, ఏ పరిస్థితిలో ఉన్నా మాకు సహాయం చేయవారమని విశ్వాసంతో నీ వైపు చూస్తున్న ప్రతి వారిని ఆశీర్వదించి వారి జీవితంలో రావాల్సిన మేలులను దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.